ఈ దినమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము ఏమి ధ్యానం చేసుకుందామంటే ఇచ్చుట లేకుంటే ఇష్టమైనది లేదా మనం దేవునికి ఏది ఇవ్వాలి, దేవునికి ఏది ఇస్తే మనము తగిన ఫలితాన్ని పొందుకుంటామో, దేవునికి మనము ఎలాంటి దాన్ని కానుకగా అర్పిస్తే ఆయనకు ఇవ్వవలసినది ఏ విధమైన దాన్ని ఇస్తే మనము ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటామనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. ప్రియమైన బిడ్డలారా, అంటే నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి. మనకు ఏది ఇష్టమైనదో మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో దానిని మాత్రమే దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఇచ్చుటలో మనం చూస్తాము చాలా వరకు ఎలాంటి దాన్ని మనం దేవునికి అర్పిస్తామయ్యా అంటే దేనికి పనికిరాని దానిని, ఇంకా ఎక్స్ట్రాగా వృధాగా ఉన్నదాన్ని దేనికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన బిడ్డలారా, కొన్ని మందిరాలలో మనం చూస్తే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ ఇళ్లలో వాడుకున్న ఆ ఫ్రిడ్జ్లు కానీ లేకుంటే ఆ బీరువాలు కానీ ఆ చైర్స్ కానీ తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తారు. ఎందుకంటే వాళ్లకు దానితో అవసరం లేదు, దానితో అవసరం తీరిపోయినది కాబట్టి దేవునికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పాత వస్తువులను తీసుకొని వచ్చిస్తారు. కొంతమంది చైర్స్ కానీ గోడ గడియారాలు కానీ ఇంకా ఆ రకరకాల వస్తువులన్నింటినీ, ఆ పనికి మాలిన వాటిని లేకుంటే ఆ సర్వీస్ అంతా కోల్పోయిన దానిని, ఆ పాత పడిపోయిన వాటిని తీసుకొచ్చి ఆ దేవుని మందిరంలో అప్పగిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందయ్యా అంటే నీకు ఇష్టమైన దానిని నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఆయన నిన్ను మరి ఎక్కువగా ప్రేమిస్తాడంట, ఆయన నిన్ను మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఇక్కడ మనకు అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాం కాదండి, అబ్రహాము కనిపిస్తాడు. ఆయన తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు అడుగుతున్నప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన ఆ మోరియా పర్వతం మీదకి తీసుకొని పోతూ ఉంటాడు. అబ్రహాము జీవితంలో చాలా సంవత్సరాలు ఆ సంతానం లేక జీవించి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో చాలా దినాలు ఆ పిల్లలు లేకుంటే ఆ సంతానం అనేది లేక ఆ శారాయి అబ్రహాము చాలా వేదనను అనుభవించినారు. ఈ లోకంలో అనేక మంది అవమానపరచబడినప్పుడు, అనేక మంది వేలన చేసినప్పుడు ఆ అవమానాన్నంతా పొందుకొని దేవుని ఎదుట సాగిలపడి అయా ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నామో మాకు కావలసిన దాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకునేంత వరకు వాళ్ళు అవమానం పొందుకుంటూనే ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము 30వ ఏట ఉన్నాడు, సంతానం కలగలేదు. అబ్రహాము 50వ ఏటకు వచ్చినాడు, సంతానం కలగలేదు. అబ్రహాము 99 సంవత్సరాల వరకు వచ్చినాడు కూడాని ఆయనకు సంతానం లేదు. ఆయన చూసి అందరూ ఏమన్నారంటే హేళన చేసేవారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును శారాను ఆశీర్వదించి ఆ 100వ ఏట ఆ 100 సంవత్సరాలు కలిగి ఉన్న ఆ దంపతులకు ఏం చేశాడంటే ఇస్సాకును కుమారుడుగా ఇచ్చినాడు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు మనం గమనిస్తే అబ్రహాముకి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, అబ్రహాము ఎన్ని రాజ్యాలను జయించినప్పటికీ, అబ్రహాముకు ఎంత పశు సంపదలు ఉన్నప్పటికీ, అబ్రహాముకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ వాటన్నింటి మీద ఆయన అతిగా ప్రేమించేది ఏదయ్యా అంటే ఆయన కుమారుడైన ఇస్సాకునే. దేవుడు అదే అడుగుతున్నాడు. అబ్రహాము దేన్నైతే ప్రేమిస్తూ ఉన్నాడో దానిని మాత్రమే అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనము దేవునికి ఇచ్చుటలో శ్రేష్టమైనది ఇచ్చే వారముగా ఉండాలి. మనము ప్రేమించినది, మనకు కావలసినది, మనకు అక్కరగా ఉన్నది ఇచ్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు క్షుణ్ణంగా సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, అబ్రహామా నువ్వు లేచి ఇదిగో నీ కుమారుని తీసుకొని నేను నీకు చెప్పుచున్న ఈ మోరియా పర్వతం మీదికి వెళ్ళు, అక్కడ నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఏ రోజులలో అయితే
చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో లేక లేక పుట్టిన కుమారుడు కదా, నేను ఎలా ఇస్తాను? లేక లేక పుట్టిన సంతానము నేను ఏ విధంగా ఇస్తాను? ఆ కుమారుడయ్యా, ఇంకేదైనా కావాలా అడుగు, బంగారం కావాలా అడుగు, ఇంకేదైనా వెండి కావాలా అడుగు, ఇంకా ఏదన్నా భూ సంపద కావాలా అడుగు, ఏ విధంగానైనా కష్టపడి నీకు తీసుకొని తెచ్చిస్తానని చెప్పి సాగిలపడే వారంగా ఉంటారు, ప్రాధేయపడే వారంగా ఉంటారు. లేకుంటే ఆ భార్య భర్తల మధ్య ఆ గొడవ వచ్చి దేవునికి ఇవ్వాల్సిన దానిని ఇవ్వకుండా వెనుకడుగు వేస్తారు. ప్రియమైన బిడ్డారా, అబ్రహాం అలా చేస్తలేడు. అక్కడ దేవుడు చెప్పిన విధముగా తన కుమారుని తీసుకొని వెళుతూ ఉన్నాడు. తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం మీదకి బలి ఇవ్వడానికి వెళుతూ ఉన్నాడు. దాన్ని బట్టి అబ్రహాము మరీ ఎక్కువగా ఆశీర్వదించబడినాడని ఆ కింది భాగంలో మనం చూసుకోవచ్చు. ప్రియమైన బిడ్డారా, దేనికంటే అబ్రహాము ప్రేమించిన దానిని దేవుడు అడిగాడు. దేవుడు అడిగిన దానిని వెనకాడకుండా తను ప్రేమించినదైనప్పటికీ, తనకు కావలసినదైనప్పటికీ అబ్రహాము ఏం చేశాడంటే దేవుని మాట ప్రకారము బలి ఇవ్వడానికి ముందుకు వెళ్ళేవాడుగా ఆ పర్వతాన్ని ఎక్కి తన కుమారుని ఎంటబెట్టుకొని ఆ పర్వతానికి వెళ్ళేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, అందును బట్టి అబ్రహాము ఏ విధంగానంటే అనేక విధాలుగా మరీ ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారదూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో కానుకలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ కానుకలు వేస్తున్న ధనవంతులందరినీ చూస్తాడు. ఆ ధనవంతులందరూ కానుక వేస్తుంటే ఒక్కొక్కరు వచ్చి అందరూ కానుకల పెట్టెలో కానుక వేసి వెళ్తుంటే ఆయన చూసి అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక పేద విధవరాలు వచ్చి తన దగ్గర ఉన్న ఆ 2 కాసులు తీసి ఆ కానుక పెట్టెలో వేసిన దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు గమనించాడంట. అయ్యా, ఇదిగో ఇక్కడ ధనవంతులు చాలా మంది ఉన్నారు, ధనం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈ బీద విధవరాలు వేసిన కానుక చాలా శ్రేష్టమైనది, అందరికంటే ఎక్కువగా వేసినది, లేకుండా అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని బిడ్డారా, అక్కడ ఉన్న ధనవంతులు అనుకోవచ్చు, అయ్యో నేను ఎంతో కష్టపడి ధనాన్ని తీసుకొని వచ్చిస్తే నేను తక్కువగా వేసినానంటున్నాడు దేవుడు. ఈ పేద విధవరాలు ఎంత వేస్తుంది? కాకుంటే ఆమె దగ్గర ఉన్న ఒక పావులో ఒక ₹1 లేదా ₹1 తీసుకొని వస్తుంది, ఆమెను దేవుడు పొగుడుతున్నాడే అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునే వారంగా ఉండొచ్చు. ఎందుకంటే ధనవంతుడు వేసిన కానుకను ఆయన పారదూసినాడు, ఈ బీద విధవరాలు వేసిన కానుకను కూడా ఆయన పారదూస్తున్నాడు. ధనవంతులు వేసి అనేక రకాలుగా సమకూర్చిన ధనములోకి వెళ్ళి కొంత తీసుకొని వచ్చి ఇచ్చారు. ఈమైతే తన జీవము కంటే, లేకుంటే తనకు ఏదైతే కావలసి ఉన్నదో, తను ఏదైతే ఎక్కువగా ప్రేమించేదిగా ఉన్నదో దాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డారా, ఆ 4వ వచనంలో మనం చూస్తే, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు, లేకుంటే జీవితమంతయు వేసనని మీతో చెప్పుచున్నాను అంటాడు. ఈ పేద విధవరాలకి ఆ 2 కాసులు ఉంటే తన కుటుంబము ఒక నెల రోజులు, లేకుంటే ఒక కొన్ని రోజులు గడిచేదిగా ఉంటుంది. ఈ పేద విధవరాలకి తను వేసిన ఆ కానుక తన వద్ద ఉంచుకుంటే కొంత అది ఏ విధంగా ఉంటుంది అంటే ఆమెకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆమె ఏం చేసినదంటే దాన్ని కూడా తీసి ఆ కానుకలో వేసింది. తనకు కావలసినది, తనకు ఇష్టమైనది, తన వద్ద ఉన్న తను ఎక్కువగా ప్రేమించేది, తనకు అత్యవసరం అయినప్పటికీ
దాన్ని దేవునికి ఇచ్చుటలో వెనకడుగు వేయలేదు. ప్రియమైన బిడ్డలారా, అనేక మంది ఆ జనుల ఎదుట దేవుడు ఆమెను అతిగా ప్రేమించిన వాడిగా, లేకుంటే అతిగా ఆమెను మెచ్చుకున్న వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ధనవంతులందరూ చూస్తూ ఉన్నారు, అయ్యో మేము ఇంత వేశాము కదా, మాది తక్కువ అంటున్నాడు, మేము ఇంత వేశాము కదా మాది తక్కువ అంటున్నాడు చెప్పి సగునుకున్నప్పుడు ఈమె దేవుడు అంటున్నాడు అక్కడ, అయ్యా మీకున్న దాంట్లో సమృద్ధిలో నుండి కానుకలు వేసినారు, కానీ ఈమైతే తన జీవితం అంతా వేసినది, ఈమైతే తన జీవితం అంతా వేసినది, తనకు కావలసిన శ్రేష్టమైనది ఇష్టమైనది ఇచ్చినదని దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. అబ్రహాము కూడా తనకిష్టమైన తన కుమారుని తీసుకొని వెళ్ళి దేవునికి బలి అర్పించేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి మనం ఎలాంటి కానుకలు ఇవ్వాలి, దేనికి మనం ఏ విధమైన కానుకలు ఇస్తే ఆయన మరీ ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు, అసలు దేవునికి ఇవ్వాల్సిన వేడితో మనం తెలుసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ నుండి మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అనేక మంది జనసమూహం వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధన చేస్తున్నప్పుడు ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆ అరణ్య ప్రదేశంలో ఆ విధంగా ఉండి ఆయన మాటలు వింటున్నప్పుడు సాయంకాలం అయినది. ఆయన శిష్యులు అంటున్నారు, అయ్యా ఇగో అనేక మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళు భోజనం చేయడానికి ఊర్లోకి పంపిద్దామంటే ఆయన అంటున్నాడు, వాళ్ళు ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరి వద్దనైనా ఏమన్నా ఉంటే తీసుకుని రండి అని చెప్తే, 2 చిన్నవాళ్ళు వాళ్ళ వద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, నాకు తెలిసి అక్కడ చాలా మంది వేల మంది జనాలు ఉన్నారు, చాలా మంది దేవుని మాటలు వింటున్నారు, కాబట్టి వారి యొద్ద చాలా వరకు ఆహారం ఉండొచ్చు, వాళ్ళు తినడానికని చెప్పి కొంత ఆహారాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రాలే. ఎందుకంటే వాళ్ళకు మళ్ళా ఆకలి వేస్తే వాళ్ళు భోజనం చేయడానికి వాళ్ళకు కావాలని చెప్పి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకుండా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, కానీ ఒక 2 చిన్నవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వద్ద ఉన్న ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి వెళ్ళి దేవుని ఎదుట పెట్టినప్పుడు ఆయన అందరికీ ఆ ఆహారాన్ని పంచేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడున్న వాళ్ళందరికీ భోజనము సమకూర్చే వారంగా ఉంటున్నాడు. ఆ చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చెను అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ చిన్న పిల్లవాళ్ళు 2 శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చారు. చాలా మంది వద్ద ఉన్నప్పటికీ వాళ్ళు ఆ విధంగానే దాచుకొని ఉన్నారు. ఆ విధంగానే దాచుకొని మాకు కావాలి భోజనము, మేము కూడా భోజనం చేయాలి, ఈ నడగగానే ఇస్తే మాకేమో ఫలితం వస్తుందని అనుకున్నారేమో, కానీ ఈ చిన్న పిల్లవాళ్ళైతే ఏం చేశారంటే వాళ్ళ వద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి అనేక మందికి భోజనం పెట్టేవారుగా, అనేక మందికి భోజనం పెట్టేవారుగా ఉండి దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలన్నింటినీ పొందుకున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆ పేద విధవరాలు అదే చేసింది, తన వద్ద ఉన్న ఆ శ్రేష్టమైన కానుకనిచ్చేసింది. అబ్రహాము కూడా తనకు అధిష్టమైన తను ప్రేమించిన తన కుమారుని ఇవ్వడానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈ చిన్న పిల్లవాళ్ళు కూడా వాళ్ళ వద్ద ఉన్న ఆ కొద్దిపాటి ఆహారాన్ని, అనగా ఈ 5 రొట్టెలు 2 చేపలను దేవుని ఎదుట ఇచ్చారు. వాళ్ళకు అవసరం ఉన్నప్పటికీ, వాళ్ళకు అక్కర ఉన్నప్పటికీ, వాళ్ళు అతిగా ప్రేమించేది వాళ్ళకి ఇష్టమైనదిగా తీసి దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు కాబట్టి మరీ ఎక్కువగా
ఆశీర్వదించబడిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇచ్చుటలో మనము వెనకడుగు వేయకుండా దేవునికి ఇచ్చేవారుగా మనకు కనబడినప్పుడు ఆయన కూడా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆయన కూడా మనలను ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆయన కూడా మనలను మరి ఎక్కువగా దీవించేవాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఏదో అరకొర తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వడం కాకుండా, ఏదో ఏమంటామండి ఉడత భక్తిగా దేవుని సన్నిధిలోనికి ఇవ్వడం కాకుండా, మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. ఆ శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వగలిగినప్పుడు దేవుడు మనీ ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. చివరిగా మనం చూస్తే సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. మనం దేవునికి ఏది ఇవ్వాలి, ఆయనకు ఇచ్చుట వలన మనం ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటామో దేవుని వాక్యముల నుండి మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలోని 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో, నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు చివరిగా మనల్ని ఏమని అడుగుతున్నాడంటే మన హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. దేవుడు అబ్రహామును ఏమడిగినాడు? తన కుమారుని అడిగినాడు. దేవుడు ఆ విధవరాలి వద్ద ఉన్న ఆ కానుకను చూసి ఆమెను ఆశీర్వదించినాడు. దేవుడు ఆ యొక్క చిన్న పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడే, వాళ్ళ వద్ద ఉన్న ఆ కానుకలను ఆశీర్వదించినాడు. ఈ సమయంలో మనల్ని ఏమని అడుగుతున్నాడంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వగలిగినప్పుడు, దేవునికి మన హృదయాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మనకు మెండుగా వస్తాయి. దేవుని ఎదుట మనము సంపూర్ణంగా మన హృదయాన్ని ఆయన ఎదుట ఉంచినప్పుడు ఏ సాతానుగాడు మన వైపు రాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. మరి మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇచ్చుటలో శ్రేష్టమైన వారంగా ఉన్నామా, లేదా వెనకడుగు వేసే వారంగా ఉన్నామా? దేవునికి ఇచ్చుటలో అబ్రహాము ఏ విధంగానైతే తన శ్రేష్టమైన కుమారుని ఇవ్వడానికి ముందుకు వచ్చినాడో ఆ విధంగా ఉన్నామా, లేక దేవునికి ఇస్తే ఏమొస్తుంది, కానుక పెట్టెలో వేస్తే ఓ పాస్టర్ గారు, లేకుంటే అక్కడ ఉన్న సంఘ పెద్దలు, ఇంకా ఎవరు తింటారు అనే ఆలోచనలో ఉన్నామేమో. దేవునికి కానుక ఇస్తే ఎవరో తీసుకుని వెళ్ళి తింటారేమో, వాళ్ళ అవసరాలకు వాడుకుంటాడేమో. దేవుడు వచ్చి తింటున్నాడా, ఆయన వచ్చి దాన్ని తీసుకొని పోతాడా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నామేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని. ఆయన హృదయాన్ని ఇచ్చేవారంగా ఉన్నామా? ఆయనకు హృదయాన్ని ఇచ్చేవారంగా ఉన్నామా, లేక వెనుకడుగు వేసేవారంగా ఉన్నామా? ఈ సమయంలో లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేద్దాం. ఆయనకి ఇచ్చుడులో వెనకడుగు వేయని బలమైన సాధనంగా మనం ఉందాం. ఆయనకి ఇచ్చుడులో వెనకడుగు వేయని అబ్రహాము వలె మనం ఉందాం. ఆయనకి ఇచ్చుడులో వెనకడుగు వేయని విధవరాలి కానుక వలె మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే మనము ప్రేమించినది, మనకి ఇష్టమైనది, ఆ శ్రేష్టమైన దానిని దేవునికి మనం ఇస్తామో అప్పుడే మరి ఎక్కువ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి ఎక్కువగా ఆయన ఇచ్చే ఆ దీవెనలన్నింటిని మనం పొందుకుంటాం. ఆయన ఇచ్చే ఆ ప్రేమను మనం ఎక్కువగా పొందుకోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు ఇచ్చుటలో మేము వెనకడుగు వేయదు తండ్రి. మాకు ఇష్టమైనది, శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి. ఏదో అరకొర కాకుండా, వెలివేయబడినది, తోసివేయబడినది కాకుండా, దేనికి పనికిరానిది, ఆ సర్వీస్ అయిపోయినది, ఆ పాత పడిపోయినది కాకుండా
నమ్మకముగా తండ్రి నీకు ఇష్టమైనది, మాకు ఇష్టమైనది మేము ఇవ్వాలి. ఆ యొక్క మనస్సును, ఆ యొక్క జీవితాన్ని మాకు దయచేయము ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ ఎప్పుడు, ఏ సమయమో ఎవరికి తెలియదు. ఆయన రాకడకు కనిపెట్టే వారముగా ఉందాం. బహునమ్మకముగా ఆయన ఇచ్చులో మనం ముందుండి మన జీవితాలను చక్కదిద్దుకుందాం. దేవుడు అబ్రహాము ప్రేమించేది అతి కష్టం మీద 100 సంవత్సరాల కాలంలో గర్భాన్ని ధరించిన శారా, 100 సంవత్సరములు తండ్రిగా ఏర్పడిన అబ్రహాము వాళ్ళకున్న ఒక్కగానొక్క కుమారుని ఆయన అడిగితే వెనకడుగు వేయకుండా ఆ మోరిబా పర్వతం వైపు వెళుతూ ఉన్నాడు. అయ్యా నా కుమారుడు కదా, నాకు ఇష్టమైన వాడే ఒక్కడే ఉన్నాడని అబ్రహాము అడగలేదు, శారా అడగలేదు. దేవుడు అడిగాడు, మేమిస్తాము. ఆయన ఇచ్చినది ఆయనే తీసుకుంటాడు అనుకున్నారేమో. ఈరోజు మనం పొందుకున్న ప్రతిదీ, ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు ఇచ్చినదే. ఆయన లేకుండా మనం ఏది కూడా పొందుకోలేము. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన వైపు రాదు. మనం కష్టించినప్పటికీ, సుఖముగా సంపాదించినప్పటికీ, ఏ విధంగా వచ్చినదైనా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మన వైపు రాదు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవా, నీకు శ్రేష్టమైనదిగా ఇచ్చేవారముగా ఉండాలి, నీకు బహునమ్మకముగా ఇచ్చేవారముగా ఉండాలి. ఇచ్చడిలో మేము ఎప్పుడు పై చేయి కలవారముగా ఉండాలి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వాడుకోమని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు. మాతో మాట్లాడండి అయ్యా. ఈ ఆదివార దినమందు నీ మందిరంలో చేరి తండ్రి అయ్యా, నీ నామములు ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడలేని వారు, ఈ దినాన్ని అనుభవించలేని వారు అనేక మంది ఉన్నప్పుడు దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. మాతో మాట్లాడండి యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూసి అడుగుదాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మా జీవితాలను కట్టండి. ప్రభువా, మాకు కావలసిన ప్రతి విధమైన దాన్ని మేము పొందుకోవాలి తండ్రి. మమ్మల్ని మార్చమని, మమ్మల్ని బాగు చేయమని, మమ్మల్ని స్వస్థపరచమని, మమ్మల్ని అనేక రకాలుగా దీవించమని ప్రార్థన చేద్దాం. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దేవా, మాతో మాట్లాడండి. దేవా, మాతో మాట్లాడండి యేసయ్యా. నీకే స్తోత్రములు. ఎక్కడైతే 2-3 కలిసి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానా దేవుడు. ఇదిగో ఈ సమయంలో మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు, మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంది, ఈ మందిరంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. అడుగుదాం. ప్రభువా, మాతో మాట్లాడండి. ఆయన వైపు చూసి మాట్లాడదాం. యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా, 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా. కలవరపడనే కొండల వైపు నా కన్నులేతుదునా. కలవరపడనే కొండల వైపు నా కన్నులేతుదునా. కొండల వైపు
కన్నులేతి తోదువతో నేను కుమిలెదనా, తోదువతో నేను కుమిలెదనా. ప్రేమనమ్మకాల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సమయంలో నీ మందిరంలో చేరి అయా నీ బిడ్డలముగా ఈ ఆదివారం దినమందు, ఈ విశ్రాంతి దినమందు అయా మేము కూడుకొనుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. అయా పాటలు పాడుచుండగా వాక్యములు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించండి, కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మేము ఏదైతే ఆశిస్తున్నామో, మేము ఏదైతే కావాలని కోరుకుంటున్నాం ప్రభువా, యేసు నామములో దాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఈ ఆదివారం దినం మొదలుకొని ప్రభువా, నీ రాకడ పర్యంతం వరకు మమ్మల్ని ఈ విధంగానే అయ్యా నీ సన్నిధిలో, నీ సహవాసంలో కలుసుకొని నేను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు కావలసిన ఆ భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మందిరంలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు కట్టుమని, వారికి కావలసిన ప్రతి విధమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఏదైతే కొద్దుగా ఉన్నదో ప్రభువా, వారికి కావలసిన ఆ యొక్క కొదువను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చడులో ప్రభువా, మేము ఆ మంచి మనసు కలిగి, మంచి ఆ యొక్క హృదయం కలిగి, మేము ప్రేమించే వాడిని, మాకు ఇష్టమైన వాటిని, మాకు కావలసిన వాటిని నీకు ఇచ్చుటకు మాకు సాయం దయచేయమని, ఆ మనస్సును, ఆ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ మందిరాన్ని విడిచి వెళుతుండగా నీ దీవెన ఆశీర్వాదాలు మా మీద ఉంచి అయా మరలా ఒక దినము నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరలా ఒక ఆదివారం ఈ విధంగా కలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.